లేటెస్ట్‌గా వచ్చిన 'బిగ్ బాస్' ప్రోమోలో 3 విషయాల్ని ఫన్నీ థింగ్స్ మూడిటిని కవర్ చేశారు. ఒకటి వీళ్ళందరూ పడుకొని ఉంటారు. రీతు ఇట్లా వీళ్ళందరూ. వీళ్ళతో పాటు కెప్టెన్ డీమన్ పవన్ కూడా పడుకున్నాడు కుక్కలరిచి. సో శ్రీజ ఏమంటదంటే ఇమాన్యుల్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కెప్టెన్ పడుకున్నాడని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు ఇమాన్యుల్. దాంతో శ్రీజ ఏమంటదంటే కెప్టెన్ కూడా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే, లేకపోతే నేను కూడా నిద్రపోతా ఇప్పుడు అంటది. మరి ఏం చేశారో తర్వాత చూడాలి. రెండోది ఏంటంటే కామెడీ, ఇమాన్యుల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు తనుజతో బాయ్ ఫ్రెండ్ లాగా. పక్క నుంచి వాళ్ళ ఫాదర్ భరణి చూస్తూ ఉంటాడు. భరణి ఫోన్ వంక తనుజ ఫోన్ వంక చూసి వాడైనా ఫోన్ చేసింది, ఆడి పేరు జఫా వి అని సేవ్ చేయి లేదా డిప్పేషన్ సేవ్ చేయి, ఈసారి తెలుస్తుంది నాకు ఫోన్ చేసినప్పుడు అంటాడు. అట్లా అదొక ఫన్నీ స్కిట్లా చేశారు చిన్నది. తర్వాత రీతు, శ్రీజ, ఇమాన్యుయల్, తనూజ, పవన్ కళ్యాణ్, డీమన్ పవన్ ఈ 6 కూర్చుని ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నారు. అందులో ఫస్ట్ తనూజకి వచ్చింది ట్రూత్ ఆర్ డేర్. అంటే ట్రూత్ ఉంది, చిన్నప్పుడు నీకున్న ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పండి. 8th క్లాస్లో నన్ను ఒక అబ్బాయి ప్రేమించాడు, ఆ అబ్బాయి పేరు కళ్యాణ్ అని చెప్తుంది. దాంతో కళ్యాణ్ ఫుల్ బ్లష్ అయ్యాడు. ఆ తర్వాత ఈసారి ట్రూత్లో కళ్యాణ్కి వచ్చినప్పుడు కళ్యాణ్ ఇమాన్యుయల్ ఏమడిగాడంటే ఈ హౌస్లో ప్రేమించదగ్గ మెటీరియల్ ఉన్న అమ్మాయి ఎవరు అన్నప్పుడు వెంటనే తనుజ పేరు చెప్పాడు. మళ్ళీ ఈసారి ట్రూత్ ఆర్ డేర్ తనుజకి వస్తే తనుజ ఏం చెప్పిందంటే తను డేర్ అంది. డేర్ అన్నప్పుడు రీతు ఏమడిగిందంటే నువ్వు కళ్యాణ్ కలిసి డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ చేసేది. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు. రొమాంటిక్గా ఫన్నీగా ఈరోజు ప్రోమో అయితే అనిపించింది. నైట్ ఈ ఎపిసోడ్ ఎంతవరకు వెళ్తుంది, ఇందులో ఇంకేం విషయాలు బయటపడతాయి, మరి ఇప్పుడు వరకు తనూజ పవన్ కళ్యాణ్ ఇష్టపడుతున్నారు ఒకళ్ళనొకళ్ళు అని రీతు అప్పట్లో కన్ఫెషన్ రూమ్లో చెప్పడం తప్ప దివ్య కూడా వచ్చి అంత సీన్ లేదు వీళ్ళిద్దరి మధ్య ట్రాక్ ఏం తెలియట్లేదు బయట, డీమన్ పవన్ రీతుగా అనుకుంటున్నారని డైరెక్ట్గా చెప్పింది తప్ప వీళ్ళిద్దరు ట్రాక్ ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇవాళ దాంతో మీకేమనిపించింది ప్రోమో చూసిన తర్వాత నేను చెప్పింది విన్నాక కామెంట్ చేయండి.